సార్ గురించి తెలుసుకుందాం. సార్ 30 సంవత్సరాల నుంచి మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారితో ఎన్నో వేల కిలోమీటర్ల వారితో ప్రయాణం చేసి ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. ఒకసారి సార్ క్లాప్ చేద్దాం. మరి అంతేకాదు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఎలనేని సేవలు అందిస్తూనే ఉన్నారు. మరి వారికి ఎంతో ఆత్మజ్ఞానం ఉంది. ఈరోజు మనందరికీ పంచడానికి ఈ యొక్క జనప్రియకి ఈ టోట్లెట్ ఏరియాకి వచ్చారు. మరి ఒకసారి సార్కి కరతాళ ధ్వనులతో స్వాగత సుమాంజలి తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారికి, ప్రతిభ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. హైదరాబాద్లో ఇంత సెంటర్లో జనప్రియ అపార్ట్మెంట్ ఇంత మంచి లొకేషన్లో మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు మేడం. చిన్న పల్లెల్లో పోయి జనాలను లేపాలంటే ఈజీగా లేపవచ్చు నిద్రపోయిన వాళ్ళకు, కానీ ఆల్రెడీ లేచిన వాళ్ళు ఉంటాం మనం హైదరాబాద్లో. బాంబే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ సిటీస్లో ఆల్రెడీ లేచి ఉన్నాం మనం. డబ్బుతో కానీ చదువులతో కానీ ఒక విధమైన అవేర్నెస్, ఒక అవేక్నింగ్ ఉంటుంది మనకు లేపాలని కష్టమే కొద్దిగా. అలాంటి 35 years బ్యాక్, 20 years ఏజ్లో నేను ఫస్ట్ టైం పత్రి సార్తో కనెక్ట్ అయ్యాను. అప్పుడు నా ఏజ్ 20 years, ఇప్పుడు 55 years. 35 years నుంచి కంటిన్యూగా ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగిన, 5 భాషలు మాట్లాడతాను. ఈ ధ్యానానికి 20 years ఏజ్లో రావడము నిజంగా నా గత జన్మల బ్యాలెన్సే అది. ఆ వయసులో అర్థం అవ్వడము, అర్థమైన తర్వాత జారిపోకుండా నిలబడి ఉండడము, బుద్ధితో అర్థం చేసుకొని జీవితంలో ఈ ప్రపంచంలో మనిషి కోల్పోయింది ఒకటి ధ్యానము. అన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ మనశ్శాంతి లేదు. డబ్బు ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనకు మనశ్శాంతి లేదు. దానికి కారణము ఇలాంటి క్లాసులు అవ్వకపోవడమే. అందుకే అంటూ ది లాస్ట్ రుణవంతో విశ్వమార్యం అనుకొని ఆ రోజు తీసుకున్న సంకల్పము. పత్రి సార్ దగ్గర అప్పుడు ఎవరు లేరు. ఫస్ట్ స్టూడెంట్ మా ఇంటి దగ్గరే సార్ ఉండేది. విద్యానగర్లో ఉంటాను. నా పేరు నరేంద్ర ముదల్కర్. గార్మెంట్ బిజినెస్ నాది. వాలంటీర్గా పనిచేస్తూ ఉంటాను. ఇంత అద్భుతమైన ధ్యానము పక్కకు పెట్టేసుకున్నాం మనం. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది అనిపిస్తుంది మనకు. నేను అట్లే అనుకున్నాను, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది అనిపిస్తుంది, కానీ ఏం కాదో మీకు తెలుస్తుంది ఒక 40 days చేస్తేనే. మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఏందనేది. అలాగే ప్రవహించే నీళ్లలో కాయిన్ వేస్తే కనిపించదు, కానీ ఆగిపోయిన నీళ్లలో క్లియర్గా కనిపిస్తుంది. మన శక్తి ఏంది మనకు తెలీదు, మన లోపలికి మనం ఎప్పుడు పోయి చూడలేదు. అలాంటి అద్భుతమైన టెక్నిక్ ఇది. దీనికి పాలి భాషలో ఆనాపానసతి అంటారు. ఆనా అంటే శ్వాస, అపాన అంటే ఉచ్ఛ్వాస. ఆ రెండింటితో కూడుకొని ఉండడము సతి, దట్ ఈస్ కాల్డ్ సతి. సరళమైన సహజమైన ఎప్పుడైతే ఆ శ్వాసతో మనం ఉంటామో, ఏం చేయట్లేదు, అన్నీ లాక్ చేసుకున్నాము, అప్పుడు మన బాడీకి అంత బ్రీతింగ్ అవసరం ఉండదు, తగ్గిపోతుంది మెల్లిగా. ఇంతసేపు ఇప్పుడు మీరు అంతా ధ్యానం చేశారు, ఎలా అనిపించింది మీకు? ఒక విధమైన ప్రశాంతం అనిపిస్తుందా లేదా? ఇప్పుడు ధ్యానం 3 days నుంచి మీరు చేస్తున్నారంటే ఎంత బాగుంది. ఇలా రోజు మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్? ఆ స్పిరిచువాలిటీ, ఆ మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం మనం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెడిటేషన్. పూజలు చేస్తున్నారు, మరి వాళ్ళు చేసే తప్ప అనిపిస్తుంది మనకు. తప్పు కాదు, కానీ లోవర్ డైమెన్షన్ అది. పూజలు, స్తోత్రాలు, పారాయణాలు, గుళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి, కానీ లోవర్ డైమెన్షన్ అది. పూజలు చేసేది మనమైతే చూస్తున్నామో, 1,000,000 పూజ సమం ఒక్క స్తోత్రము. 1,000,000 పూజలు చేస్తే ఎంత శక్తి మనకు వస్తుందో, ఒక్క స్తోత్రం చదివితే అంత శక్తి మనకు వస్తుంది. స్తోత్రం అంటే తెలుసు కదా, పారాయణం చేస్తాం. శ్రీ సూక్తము, నారాయణోపనిషత్తు, పురుష సూక్తము, లలిత సహస్రనామము, ఏదైతే పారాయణాలు చేస్తున్నామో, 1,000,000 పూజలు ఈక్వల్ టు 1 స్తోత్ర. 1,000,000 స్తోత్రాలు సమం ఒక్క జపం. 1,000,000 స్తోత్రాల పారాయణం చేస్తే ఎంత శక్తి వస్తుందో, ఒక్క జపంలో అంత శక్తి ఉంది. 1,000,000 జపాలు చేస్తే ఎంత శక్తి వస్తుందో, గంట సేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే అంత వస్తుంది. ఎంత హయ్యర్ డైమెన్షన్ ఇది. సైకిల్లో పోవచ్చు, మనం ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సైకిల్లో వెళ్ళొచ్చు, స్కూటర్లో వెళ్ళొచ్చు, కార్లో పోవచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఎలా వెళ్తున్నాం అనేది ముఖ్యం. అయితే ఇలా డైమెన్షన్స్ మన హయ్యర్ డైమెన్షన్కి పోవాలి. ఎప్పుడు స్కూలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎట్లా ఉంటుందో
ఆధ్యాత్మికంలో కూడా అట్లా హయ్యర్ డైమెన్షన్స్ ఉంటాయి. శివుడు ఏం చేస్తున్నాడు అందరం చూస్తున్నాం మనం. ఎలా కూర్చున్నాడు ఆయన? శివుడు ఏం చేస్తున్నాడు? ఎంత బాగా ధ్యానంలో కూర్చున్నాడు ఆయన, అందరికీ తెలుసు. బుద్ధుడు ఏం చేస్తున్నాడు? వివేకానందుడు ఏం చేస్తున్నాడు? ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు? మహావీరుడు ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకు పూజలు చేస్తున్నాం అంతే. టెండూల్కర్ తెలుసా? టెండూల్కర్ అందరు తెలుసు. టెండూల్కర్ లాగా మనం కావాలి అంటే ఏం చేయాలి? పెద్ద ఫోటో తెచ్చుకోవాలి, ఒకటి 6x4 పెద్ద ఫోటో తెచ్చి పెద్ద పూలదండ పెట్టేసి ఒక బ్యాట్ బాల్ పక్కన పెట్టేసి ఓం టెండూల్కరేనామా, ఓం బ్యాట్స్మెనేనామా, ఓం క్రికెటేనామా, ఎన్ని జన్మల పూజలు చేస్తే టెండూల్కర్ లాగా మనం కాలేము. కొద్దిగా బుద్ధితో ఆలోచిస్తే వాళ్ళు చేసిన ప్రాక్టీస్ మనం చేయాలి. అదే మనకు చెప్పేది పత్రి సార్. పత్రి సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. జీవుడు శివుడు కావాలంటే శివుడికి పూజ చేస్తే కాడు, శివుడు చేసిన ధ్యానం చేస్తేనే జీవుడు శివుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు. అయితే ఈ అవగాహన లేకపోవడమే ఇది ఆగిపోయింది మొత్తం. మీరు ఎన్ని జన్మల పుణ్యాలు కానీ మీ ఇంటి దాకా వచ్చింది ధ్యానం. ఇప్పుడు వాటర్ పైప్ లైన్ బయట బోరబండ నుంచి చక్కగా పెద్ద పైప్ లైన్ పోయింది, కానీ ఇప్పుడు మీ ఇంటి దాకా వచ్చింది. ఎన్ని జన్మల పుణ్యాలు ఉంటే కానీ ధ్యానం అనే వర్డ్ మన చెవులో పడదు. అంత అద్భుతమైన ధ్యానం ఇది. 35 ఇయర్స్లో నాకు ట్యాబ్లెట్ తెలియదు, ఇట్లే ఉన్నాను. బ్యాలెన్స్ డైట్ ఉంటుంది, బ్యాలెన్స్ బాడీ మొత్తం అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. ఎక్కువ ఏదైతే ఎక్సెస్ ఉందో మన బాడీలో అది వెళ్ళిపోతుంది, ఏది తక్కువ ఉందో అది వస్తుంది. అలాంటి బ్యాలెన్సింగ్ మనం ఏం చేసినా రాదు. ఫిజికల్ బాడీకి మనం జిమ్ములకి వెళ్తున్నాం కానీ లోపల జిమ్ చేయట్లేదు. మనసు ఆ ప్రశాంతంగా లేదు. ఇప్పుడు నిద్ర సరిగా పట్టదు, పనికి మాలిన ఆలోచనలు వస్తుంటాయి మనకు. ఏం చేయాలి? దానికి మెడిసిన్ ఎక్కడుంది? లోపల ఉన్న భయము, తెలియని భయము, ఒక్క డిసిషన్ మనం తీసుకోలేము. ఏం చేయాలో ఏం చేయొద్దు ఏం తెలియదు. ఇలాంటి అస్తవ్యస్త జీవితానికి సరైన మార్గాన్ని ఇస్తుంది ధ్యానము. ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని రోజు 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు మెల్లిగా పెంచుకోవాలి. ధ్యానం బాగా కుదరాలి అంటే చిరు ఆకలి చిరు అలసట ఉండాలి. చిరు ఆకలి చెప్పండి గట్టిగా. కొద్దిగా అలసట ఉండాలి, కొద్దిగా ఆకలితో ఉండాలి. మనం ధ్యానం బాగుంటుంది. రూమ్ని చీకటి చేసుకోండి. మీకు బాగా అనిపిస్తే మ్యూజిక్ పెట్టుకోండి. మీకు డిస్టర్బెన్స్ అంటే వద్దు, తీసేయండి. మీ ఇష్టం, అది మన ఇష్టం. మనకు ఎలా బాగా అనిపిస్తే అలా చేయాలి. అర్థమైందా? మా అమ్మ 75 సంవత్సరాలు నైట్ కూర్చుంటుంది, పొద్దున్న లేస్తుంది. మరి డైలీ 75 ఇయర్స్ మా మమ్మీ. ఎన్ని అవర్స్ ధ్యానం చేస్తుంది ఆమె? బీపీ తెలియదు, షుగర్ తెలియదు, మొక్కల నొప్పులు తెలియదు, ఏది తెలియదు అమ్మకు. సూర్య నమస్కారాలు చేస్తుంది ఇప్పుడు కూడా. ఎంత బాగుంది ఆమె బాడీ, ఎంత బ్యాలెన్స్గా ఉంది. అట్లా మన ఇంట్లో మనం ధ్యానం చేసుకుంటే మన ఇల్లు దేవాలయంగా అయిపోతుంది. ఇంటి వైబ్రేషన్ మారిపోతుంది. ఏ దోషాలు మన దగ్గరికి రావు. ఏ జాతక దోషము, నవగ్రహ దోషాలు, వాస్తు దోషాలు మన మీద పనిచేయవు. మనం వీక్గా ఉన్నాం, అందుకే అవన్నీ మన మీద పనిచేస్తున్నాయి. లోవర్ డైమెన్షన్లు ఉన్నోళ్ళకి అవన్నీ పనిచేస్తాయి. ఒక్కసారి దాన్ని దాటాలి మనం. అందుకే ఇంకోటి పెద్ద మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆధ్యాత్మికం డోర్ ఓపెన్ కావాలి అంటే మనకు ఫస్ట్ ఫుడ్ విధానం మార్చుకోవాలి. బాగా చికెన్లు, మటన్లు, రొయ్యలు, పీతలు గిట్ట తిన్నాం అనుకోండి, మీరు ఇంకా ఎన్ని జన్మలు పూజ చేసినా డోర్ ఓపెన్ కాదు ఎప్పుడు. ఆధ్యాత్మికంగా ఇన్నర్గా మనకు ఓపెన్ కావాలంటే ఫస్ట్ భోజన విధానంతో చేంజ్ చేయాలి. చాలా ఏది పడితే అది చేస్తుంటాం, కరెక్ట్ కాదు. అది చాలా పెద్ద పాపం. మనం చేసుకుంటా ఎన్ని పూజలు చేసినా ఏం లాభం? అందుకే శాకాహార భోజనము, ఆనాపానసతి ధ్యానము మీ దగ్గర ఉంది అంటే జీవితంలో మీకు తిరుగు ఉండదు. ఇక అద్భుతమైన మార్పులు వస్తాయి. జీవితం మొత్తం హీల్ అయిపోతుంది, ట్యూన్ అయిపోతుంది. వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ వార్షిప్ 3 మారిపోతాయి, ట్యూనింగ్ అయిపోతాయి మనకు. మనం ఏం చేస్తాం? పాస్ట్ ఆలోచిస్తాం, ఫ్యూచర్ ఆలోచిస్తాం, ప్రజెంట్ని నాశనం చేసుకుంటాం. ప్రజెంట్ లివింగ్ అనేది రాదు మనకు, ఎందుకంటే మన దగ్గర ప్రాక్టీస్ లేదు. ధ్యానం చేస్తే వచ్చే బెనిఫిట్ అది మనకు. ఫస్ట్ మనం ప్రజెంట్లో వచ్చేస్తాం. బిజినెస్ చేస్తున్నామంటే పర్ఫెక్షన్గా యోగా కర్మస్తు కౌశలం, ఏ పని చేసినా అందులో 100%గా ఉంటాము. క్రికెట్ ఆడితే 100% ఆడవచ్చు, వంటలు చేస్తే 100% వంటల్లో ఉంటాము, బిజినెస్ చేస్తే బిజినెస్లో ఉంటాము, డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తాము.
ఏ పని చేయాలన్నా ఏకసంతగ్రహిగా చేయాలి, అప్పుడు సక్సెస్ వస్తుంది. చదువుకునే పిల్లలు సంవత్సరం అంతా చదువుతారు, ఎగ్జామ్ హాల్లో పోయినాక మర్చిపోతారు. ఏంటి కారణం అంటే ఈ ధ్యానం లేకపోవడమే. అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకెళ్తుంది ధ్యానము, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది ధ్యానము, లోకం నుంచి పరలోకం వైపు తీసుకెళ్తుంది ధ్యానము, స్థూలం నుంచి సూక్ష్మం వైపు తీసుకెళ్తుంది ధ్యానము, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్తుంది ధ్యానము, రాక్షస వృత్తి నుంచి దైవ వృత్తి వైపు తీసుకెళ్తుంది ధ్యానము. ఎన్ని లాభాలు! అద్భుతమైన పుణ్యకార్యం ఇది. ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ ధ్యానం చేయడానికి? ఏం లేదు. ఆసన సిద్ధిని సంపాదించుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా ఉన్నారు, మీ బాడీ మీకు సపోర్ట్ చేయదు. అప్పుడే లేవు అంటది, లోపల మనసు ఏమంటుంది, జాలీగా మస్తు చేసినాం నడు అంటది, లేవు అంటది. వినాలి దానికి. మనసుతో కొట్లాడొద్దు ఎప్పుడు. మనసుకు వద్దంటే ఎక్కువ చేస్తుంది ఎప్పుడు. దాన్ని చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, వాచ్ చేయాలి. ఎక్కువ టైట్ చేయొద్దు. కోడల్ని ఎక్కువ టైట్ చేస్తే ఇంట్లో ఉంటుందా? వెళ్ళిపోతుంది. అట్లా మన మనసు కూడా దానికి పట్టి పీడించొద్దు. చూసి చూడనట్టు, విని విననట్టు, చెప్పినట్టు బ్యాలెన్స్గా ఉండాలి. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి బాగా. కొత్తోళ్ళకి వచ్చే ప్రాబ్లం అంతా నేనే చెప్తాను, మీరు అడగరు, నాకు తెలుసు. ఆలోచనలు బాగా వస్తుంటే ఏం చేస్తున్నారు? కట్ చేయొద్దు ఎప్పుడు. చూడండి దాన్ని. ధ్యానంలో కూర్చున్నారు, ఎప్పుడెప్పుడో అన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు ఏమవుతుంది, మీ లోపల ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది, కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది. లోపల ఉన్న సిస్టమ్ అంతా చేంజ్ అవుతుంటుంది. అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు సింపుల్ టెక్నిక్ ఏం చేయాలి అంటే, ఆలోచన వచ్చినప్పుడు కట్ చేయొద్దు, చూడండి దాన్ని. మీరు పోవద్దు మరి దాంతో, జడ్జ్ చేయొద్దు, కట్ చేయొద్దు, జడ్జ్ చేయొద్దు దానికి. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. పెద్ద చందన బ్రదర్స్ కనిపించింది, చూడాలి ఏం పోయింది, డబ్బులు పోతున్నాయి ఏంటి చూడాలి. ఒక మంచి చీర చూపిస్తాడు, 10,000 అంటాడు, మా ఊర్లో 8,000కి దొరుకుతాయి అనొద్దు. బార్గెనింగ్ చేయొద్దు, చూడాలి అంతే. మీరు అందరు కూర్చున్నారు, నేను వస్తాను, ఇక్కడ కూర్చుంటాను, 10 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయింది, మీరు ఎవ్వరు ఏం మాట్లాడరు నాతో, నాకు రెస్పాన్స్ రాదు. ఇక్కడ ఏం చేస్తాను నేను? ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోతా అంతే. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో ఎవ్వరు మాట్లాడొద్దు, ఇట్లే చూడాలి, అందరు సాక్షిగా ఉంటారా? పారిపోతారు. రెస్పాన్స్ ఇస్తేనే పెరుగుతుంది ఎప్పుడు. ఇంటికి అల్లుడు వస్తే ఎవ్వరు మాట్లాడొద్దు, అన్నీ అట్లే చూడాలి. తిను అనొద్దు, కూర్చోమనొద్దు, లేవమనొద్దు, ఏమనొద్దు, ఇట్లే చూడాలి. అత్త మామ బామ్మర్దులు అందరు ఇట్లే వాచ్ చేయాలి అంతే, సాక్షిగా సుదీర్ఘంగా చూస్తే వాడు చెప్పులు చేతులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది ఈజీ టెక్నిక్. ఇది ధ్యానంలో వచ్చిన థాట్స్ని కూడా వాచ్ చేయండి, చూడండి, రెస్పాన్స్ ఇవ్వకండి. దాంతో మీరు పోవద్దు ఎప్పుడు. ఏం జరుగుతుందో చూద్దాం. ధ్యానం లేని మనసు కోతిలాగా ఉంటుంది ఎప్పుడు. ధ్యానంతో బలంగా తయారైన మనసు ఆంజనేయ స్వామిలాగా ఉంటుంది. అంత తేడా ఉంటుంది. అద్భుతంగా ఉంటాము. రేపు ఆంజనేయ స్వామి బర్త్డే. ఎంత అద్భుత మాస్టర్ ఆయన. పిలుస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన. ధ్యానంలో కూర్చొని పిలవండి, సాయిబాబా వస్తాడు, మా అవతార్ బాబా వస్తారు, ఆంజనేయ స్వామి వస్తాడు, కృష్ణుడు వస్తాడు, బుద్ధుడు వస్తాడు, పత్రిసారు వస్తారు. మాట్లాడినరు ఎవరైనా? 3 జన్మలు చూసుకున్నా నేను, నావి పాస్ట్ లైఫ్స్ 3 ఇన్కార్నేషన్స్ చూసుకున్నా. ఈ జన్మలో ఎన్ని సంవత్సరాలు ఉంటాను, ఎక్కడెక్కడ తిరుగుతాను, అంతా నా లైఫ్ డిజైన్ చూసుకున్నాను. ప్లెజెంట్గా, కాన్ఫిడెంట్గా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఇంబ్యాలెన్స్ కాలేదు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉంది. పాప అసెంచర్లో జాబ్ చేస్తాడు, బాబు వెల్స్ ఫార్గోలో చేస్తాడు. మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్. కోడలు జాబ్ చేస్తుంది, నా బిజినెస్ నాకు ఉంది. అవన్నీ బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటూ ఇది మెయింటైన్ చేస్తాను నేను. ఎప్పుడు రోజు 4 జూములు ఉంటాయి నాకు, జూమ్ క్లాసులు చేస్తాను. ఇప్పుడు కెనడా వాళ్ళకు కంటిన్యూ 30 days పెట్టాను. మొత్తం అమెరికా వాళ్ళు ఉన్నారు, కెనడా వాళ్ళు ఉన్నారు, బాంబే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఎక్కడెక్కడ వాళ్ళు. నైట్ 10 to 12 ఉంటుంది. అది ఇంత సీరియస్గా నేను ఎందుకు చేస్తాను, నీకు ఏం దొరుకుతుంది అంటారు నాకు చాలామంది. నాకేం దొరుకుతుందో నేను చెప్తే కూడా అర్థం కాదు ఎవరికి.
అందరి జీవితాలను బాగా చేస్తూ 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 నా జీవితం బాగా అయిపోయింది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ కర్మ సిద్ధాంతం. మనం ఏమి ఇస్తామో తిరిగి వస్తుంది. ఒక్కటిస్తే 10 రిటర్న్ వస్తుంది. చెప్పండి ఒకసారి గట్టిగా, మనం ఏమి ఇస్తామో గట్టిగా చెప్పండి, అదే వస్తుంది. ఇంకోసారి మనం బాగున్నామంటే మనం చేసుకున్న కర్మనే, బాగా లేము అన్న మన కర్మనే. హెల్త్ బాగుంది అంటే మనమే బాధ్యులము, బాగలేదన్న దానికి కారణము మనమే. ఏ దేవుడు చేయి వేయడు, అప్పుడే ఎంపైర్గా చూస్తూ ఉంటాడు ఆయన, అంతే. కంప్లీట్గా ఈ ప్రపంచాన్ని నడిపించే విశ్వ మూల చైతన్య శక్తి ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఒక్క కరెంట్తో టీవీ, ఫ్యాను, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ పెట్టుకుంటాము, కరెంట్ కనిపించదు. అట్లా సృష్టిని నడిపించే ఒక శక్తి ఉంది, బుద్ధితో ఆలోచిస్తుంది. అది కూడా అది ఏదో చెప్పాలనుకుంటుంది. మన దగ్గర ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ లేని ఫోన్ లాగా ఉన్నాం మనం. సాయిబాబా ఏమో చెప్తాడు, మనకి వినబడదు. కృష్ణుడు ఏదో చెప్తాడు, మనకు అర్థం కాదు. బుద్ధుడు ఏదో చెప్తాడు, వచ్చి అర్థమే కాదు. రిసీవింగ్ రేంజ్లో లేదు మన బాడీ. ధ్యానం మీరు ఛార్జింగ్ రోజు చేస్తే అద్భుతంగా మాట్లాడవచ్చు. అమ్మవారితో 7 నిమిషాలు మాట్లాడినా నేను 93 16 జూన్ రోజు ఫిజికల్గా 5 లక్షల గాయత్రి జపాలు చేశాను ధ్యానానికి ముందు. నా టార్గెట్ ఏంటంటే అమ్మను ఒక్కసారి చూడాలనిపించి బలమైన కోరిక ఉండే. ద్రౌపది పిలిస్తే కృష్ణుడు వచ్చిండు, నేను పిలిస్తే ఎందుకు రావద్దు. బాంబే హాస్టల్లో ఉన్నాను నేను, అప్పుడు ఎంఫిల్ చేస్తున్నాను అక్కడ. 2 years ఉన్నాను, బ్యాచిలర్ లైఫ్ నాది. అప్పుడు నైట్ అంతా ఫ్రీయే కదా, ఏం చేయాలి అనుకున్నా. రాత్రి కూర్చొని పొద్దున వరకు రోజు 10,000 జపాలు చేసేది. అట్లా చేస్తూ చేస్తూ లాస్ట్కు 5 లక్షలు అయిపోయే రోజు ఫైనల్గా చెప్పిన, అమ్మ వస్తే ఈరోజు రా, లేకుంటే నేను ఇక మానేస్తే. ఇక నేను కూడా అలసిపోయినా. నీ ఇష్టం, యథాయోగ్యం తథాకురు అనుకున్నా. అర్లీ మార్నింగ్ 3:45కి అమ్మ దర్శనము. 7 minutes మాట్లాడింది వచ్చి ఫిజికల్గా. నా లైఫ్లో ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ అమ్మ వచ్చి చెప్పింటే ఆమె అన్నది ఏంటంటే, నేను అన్నాను, ఏందమ్మా నువ్వు నిజంగానే వచ్చినా ఏంది అన్నాను. ఇంత నిష్ఠతో పిలిస్తే ఎందుకు రాను అన్నది. నిష్ఠ ఇంపార్టెంట్, అది కొద్దిగా చేస్తాం వదిలేస్తాం మనం, అది కాదు. ఏదైనా నిష్ఠతో చేయాలి. 40 రోజులు మీరు శాకాహారంగా ఉండి ధ్యానం చేసి చూడండి, అదొక నిష్ఠ. అందుకే హనుమాన్ చాలీసా అంటారు. 40 రోజులు అనేది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నిజంగా వచ్చిన ఏందమ్మా అంటే, ఇంత నిష్ఠతో పిలిస్తే ఎందుకు రాను అన్నది. నీకేం కావాలో అడుగు అన్నది. ఏం లేని జీవితం నాది అప్పుడు. మిడిల్ క్లాస్, చాలా బ్యాక్వర్డ్ ఫ్యామిలీలో ఉన్నవాడిని. నా దగ్గర ఏం లేదు ఇంకా. అప్పుడు ఏం కావాలి నీకు అడుగు అంటే నాకు బ్లాంక్ చెక్ ముందు పెట్టినట్టు అనిపించింది. అది అమ్మవారు బ్లాంక్ చెక్ ఎన్ని కోట్లు కావాలో రాసుకో అన్నట్టుంది. గడబడి చేయొద్దిగా, ఒక్కసారి చెప్పినామంటే ఓకే అయిపోతుంది అని కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ బంజారా హిల్స్లో సూపర్ డీలక్స్ బిల్డింగ్ ఒకటి ఉండాలి అనిపించింది. లోపల నుంచి వస్తుంది ఇక నాకు లిస్టు. సూపర్ మార్కెట్లో పోతే సబ్బులు, పేస్ట్లు తీసినట్టుంది అది. మంచి అమ్మాయితో మ్యారేజ్, మంచి పిల్లలు, మంచి కారు, పెద్ద పెద్ద బిజినెస్లు, ఇవన్నీ లెక్క చేస్తే ఒక 100 కోట్లు అవుతుంది వచ్చు. చాలీ జీవితం, ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటున్నా, అంతే, బయట చెప్పలేదు. అప్పుడు అనిపించింది, సాక్షాత్ అమ్మవారు వచ్చి నీకు ఏం కావాలని అడిగితే ఇదా నేను అడిగేది. అందగాదు 1000 కోట్లు ఇచ్చినా కానీ ఇక్కడే వదిలేసిపోతాం మనం. ఎంబడొస్తుందా? ఏది రాదు. ఎన్ని ఉన్నాయి ఇక్కడే ఉండిపోతాయి. ధనాని భూమో పశువశ్చ గోష్ఠే భార్యా గృహద్వారే జనే శ్మశానే దేహస్థితయాం పరలోక మార్గే కర్మానుగచ్చతి జీవయేక అంటుంది వేదం మనకు. ఎన్ని కోట్లు సంపాదించినా ధనం అంతా భూమిలో ఉండిపోతుంది. ఇప్పుడు బేనామీ అకౌంట్స్లో ఉంటుంది, అంతే. ధనాని భూమో పశువశ్చ గోష్ఠే, ఒక రాజు చనిపోతే కొన్ని 1000 కోట్లు ఉండేది, భూమిలో పాతిపెట్టాడు క్యాష్ అంతా. పశువశ్చ గోష్ఠి అంటే ఏనుగులు, గుర్రాలు ఉండేవి ఆయన దగ్గర. ఇప్పుడు మన దగ్గర కార్లు ఉంటాయి, షెడ్స్లో ఉండిపోతాయి, సెల్లార్లో ఉండిపోతాయి అన్నీ. పశువశ్చ గోష్ఠే భార్య గృహద్వారే, భార్య ఎంత దూరం వస్తుంది? డోర్ వరకు వస్తుంది. జనే శ్మశానే, చుట్టాలు, ఫ్రెండ్స్ అంతా ఎంత దూరమో శ్మశానం వరకు వస్తారు. దేహస్థితయాం పరలోక మార్గే అంటే మీ దగ్గర ఉన్న మీ బాడీ కూడా మీది కాదు, రెంటల్ ఫ్లాట్ అది. కొన్ని డీలక్స్ ఉంటాయి, కొన్ని సెమీ డీలక్స్ ఉంటాయి, కొన్ని సూపర్ డీలక్స్ ఉంటాయి, అంతే. కొన్ని 3 BHK, కొన్ని 2 BHK ఉంటాయి,
కొన్ని 1 BHKనే ఉంటాయి. ఆ ఫ్లాట్ కూడా మనది కాదు. పంచమహాభూతాలతో వచ్చిన బాడీ పంచమహాభూతాల్లో కలిసిపోతుంది కాల్చేస్తే. అప్పుడు సోల్ బయటికి వస్తుంది, ఒట్టిగా రాదు. మీ బ్యాలెన్స్ షీట్ తీసుకొని వస్తుంది అప్పుడు బయటికి. జీవితాంతం ఏమి ఇచ్చినామో అదే ఎంబడి తీసుకొని వెళ్ళిపోతాం అంతే. ఇచ్చింది రిటర్న్ అప్పుడు వస్తుంది, తర్వాత ఖచ్చితంగా వస్తుంది. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ కర్మాస్. మీ నీడలాగా మీతో ఉంటుంది అది, అర్థమైందా? బాల్ గోడకి ఎంత గట్టిగా కొడతామో అంత గట్టిగా రిటర్న్ వస్తుంది. జ్ఞానాన్ని పంచి 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 ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నా నేను, అర్థమైందా? మనం ఇస్తే కదా వచ్చేది, ఇవ్వము, ఇచ్చే అలవాటే లేదు. దాచుకుంటే దోచబడుతుంది, పంచితేనే పెంచబడుతుంది. మనం ఎప్పుడు దాచుకుంటాం? ఎన్ని కోట్లు కావాలి ఇంకా? మన గురించి, పిల్లల గురించి, మనమన్ల గురించి, ముని మనమన్ల గురించి మనమే సంపాదించుకుంటాం. అంత అవసరమా? 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మనిషి ఇప్పుడు. అట్లా అమ్మ చెప్పిన మెసేజ్ నేను నోటితో అయితే ఏం అడగలేదు. అన్న ఒక్క మాట అడిగిన అమ్మకు, నిజంగా ఇస్తావా అమ్మ అన్నాను. ఇస్తాను, చెప్పు నీకేం కావాలి అన్నది. నాకు ఇచ్చేది ఉంటే అలాంటిది ఏమన్నా ఇవ్వమ్మా, నా దగ్గర నుంచి ఎవ్వరు లాక్కోవద్దు, జనప్రియ కూడా లాక్కోవద్దు, అట్లేమన్నా ఉంటే ఇవ్వమ్మా అన్నా నేను. నువ్వు ఏమనుకుతున్నావు తెలుసా నీకు అన్నది. తెలియదమ్మా అన్న. అదే ఆత్మజ్ఞానము అన్నది. అదే ఇవ్వమ్మా అన్న. ఏం చేసుకుంటావు అన్నది. బోరబండ పోతా అన్నా నేను. జనప్రియ వాళ్ళకి చెప్తామ్మా, బాంబే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్ర, తెలంగాణ అన్నీ తిరుగుతాను. మహాభారతం టీవీలు కాదు, మనుషుల లోపల నడుస్తుంది. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నాను అడిగిన నిన్న రాజమండ్రిలో ఒక మేడంకి. ఆ మేడం ఏమన్నా, నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్, నా ముఖమే అట్లుంది అన్నది. మనసు ఏడుస్తుంది, ఇన్నర్ ఏడుస్తుంది. ప్రశాంతమైన జీవితము, సాటిస్ఫైడ్ లైఫ్ ఎవరిది లేదు. పరుగులు కంపేర్ చేసుకుంటాము. మన ఇంట్లో కరెంట్ పోయిందన్న టెన్షన్ ఉండదు, ఊరంతా పోయిందా చూస్తాం ముందు. మన ఇంట్లో కార్ లేదన్న బాధ ఉండదు, ఎదుటింట్లో కారు వచ్చిన బాధ ఎక్కువ ఉంటుంది. షాప్లో గిరాక్ లేదన్న బాధ ఉండదు, పక్క షాప్లో గిరాక్ ఎక్కువ ఉంది, ఈ బాధ ఎక్కువ ఉంటుంది. ఇది హ్యూమన్ సైకాలజీ. ఇది ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం మనం, అవసరం లేదు. అబ్నాథ్ జగన్నాథ్ కర్మానుగచ్చతి జీవయేక, మనతో తీసుకెళ్ళే కర్మలు మనతో వస్తుంది. ఆ కర్మల మూట ఒక్కసారి చెక్ చేసుకోండి. బ్యాగ్ ఇప్పి జిబ్బు తీసి దాంట్లో ఏమేమి నింపుకున్నామో ఇప్పటిదాకా సంచి, పుట్టి 60-70 సంవత్సరాలకు దగ్గర వస్తున్నాం. అంతా ఏం సంపాదించుకున్నాం మనం? కర్మానుగచ్చతి జీవయేక అంటే మనం చేసుకున్న కర్మల మూట మనతో వస్తుంది. ఆ కర్మలకు బాధ్యుడు ఎవడు మరి? బ్రహ్మదేవుడా? సమాజమా? పేరెంట్సా? మనం అనొద్దు, నేను అనాలి మంచిగా. చెప్పండి గట్టిగా, మీ కర్మలకు బాధ్యులు ఎవరు? నేను అనాలి గట్టిగా. సిగ్గు, శరము, చీము, నెత్తురు పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు సిగ్గుపడద్దు. మీ కర్మలకు ఎస్, మీ స్థితిగతులకు మీ ఆత్మల్ని ఎవరు ఉద్ధరించాలి? మీ దీపాలను ఎవరు వెలిగించాలి? మీ జీవితాలను ఎవరు బాగు చేయాలి? మన కర్మలకు బాధ్యులము మనమే ఉంటాము. ఎవరెవరికి బాగు చేయలేడు, ఎవరెవరిని చెడు కూడా చేయలేడు. అందుకే మనకు మనం బ్యాలెన్స్ చేసుకుందాం. మనకు మనం దీంతో బయటికి వచ్చే మార్గమే ధ్యానము. దేర్ ఆర్ 7 మేజర్ చక్రాస్ ఉంటాయి మన బాడీలో. స్కానింగ్లో కనిపించాయి అవి, ఎండోస్కోపీ చేసినా కనిపించవు. దోస్ హూ కెన్ సీ ఇన్విజిబుల్ దే కెన్ డూ ఇంపాసిబుల్. బ్రహ్మం గారు 5000 సంవత్సరాల తర్వాత ఏమయ్యేది ముందే చెప్పాడు ఆయన. ఆయన చెప్పినట్టు మనం ఎందుకు చెప్పాం? గంట అయినాక ఏమవుతుందో చెప్పలేము, మరో క్షణం ఏమవుతుందో చెప్పలేము. ఈ యోగులు, మహాపురుషులు వాళ్ళు అంత బాగా చెప్తారు, అంత బాగా స్కాన్ చేస్తారు జనాలకు. కానీ మనం ఎందుకు చేయలేము? వాళ్ళ దగ్గర ఏముంది, మన దగ్గర ఏం లేదు. మన జీవిత విధానం ఎట్లుంది? వంట, తింట, పంట, ఆకలి తినాలి, నిద్రతో పండుకోవాలి. ఎవడన్నా బెదిరిస్తే భయపడాలి, చావు వస్తే చచ్చిపోవాలి, అంతే. పశు కంటే హీనంగా జీవించేది మనిషి ఇప్పుడు ప్రపంచంలో. ఎప్పుడన్నా ఏదైనా పశువు టెన్షన్ పడి పురుగుల మందు తాగి చచ్చిపోయినట్టేడన్నా న్యూస్లో చూసినామా? గోదావరిలో దూకి చచ్చిపోయినట్టు ఎప్పుడన్నా సూసైడ్? ఏ పశువు చావదు, కానీ మనిషి చేస్తున్నాడు. దానికి కారణము ఇలాంటి
క్లాసులు వినకపోవడమే, స్వాధ్యాయం జరగకపోవడము, తేజోవంతమైన విచారము మన చెవులో పడకపోవడమే, పనికిమాలిన మాటలు బాగా వింటాం మనం. ఇప్పుడు క్లాస్ ఉందంటే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో ఇక్కడ, ఈ ప్లేస్ కూడా సరిపోదు, అంత నిండిపోవాలి. అసలు నిండలేదు. పాలు అమ్మాలంటే ఇంటింటికి తిరగాలి, సారా అమ్మాలంటే ఏడుంటే అక్కడ పోతాము. అర్థమైందా? గట్టిగా మనం అరవాలి, ఇప్పుడు నిలబడి గొడవ చేయాలి. ఈడ అన్ని ఫ్లాట్ వాళ్ళు ఇక్కడే వచ్చేస్తారు, మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఎంబడే, ఏదో గొడవ అవుతుంది జనప్రియలో అని. చెత్త మీద వేసుకోనికి ఎంత తొందరగా వస్తారు జనాలు చూడండి. ఒక పవిత్రమైన జ్ఞానం, మంచి అమృతాన్ని తీసుకోవడానికి రారు. ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మళ్ళీ రోజు వస్తామా ఏంటి మేము? రాము. ఎన్ని జన్మల బ్యాలెన్స్ మీది? మీరు ఇంతే మంది ఇక్కడికి వచ్చారంటే ఒక్కొక్కళ్ళు 1000 మందితో సమానం మాకు. అర్థమైందా? చాలా గ్రేట్ మీరు ఇక్కడ వచ్చారంటే. మీ చేయి లేపండి, ఇట్లా తింపండి ఇట్లా. అందుకే మీ గత జన్మల బ్యాలెన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఏదో అంత కొద్దిగా దీని గురించి తెలుసుకున్నారు. ఏం లేదు, సింపుల్గా ఏం వదిలేసే అవసరం లేదు. ఎక్కడున్నారో ఎట్లున్నారో అట్లే ఉండండి. రూటీన్ మీ వర్క్లు ఏమో చేసుకోండి. ఫ్రీ టైం తీసి దాన్ని బెస్ట్ చేసుకోండి. వేస్ట్ టైంని బెస్ట్ చేసుకోండి. మిడ్ నైట్ మెడిటేషన్ అద్భుతంగా ఉంటుంది, అర్లీ మార్నింగ్ మెడిటేషన్. మీ గురించి మీరు టైం తీయండి. ఒక్క 40 రోజులు ఒక మండల దీక్షగా చేయండి. రేపటి నుంచి స్టార్ట్ చేయండి. హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామిని మొక్కి స్టార్ట్ చేసుకోండి. నాన్ వెజ్ ముట్టకుంటూ ఉంటాము అనుకోండి, మీది మీరే. ఎవరు చెప్పే అవసరం లేదు. చెప్పినా కదా, ఎవరు శబాషు వాళ్ళే కొట్టుకోవాలి, ఎవడు కొట్టాడు. రైట్, కొట్టుకోండి ఒకసారి గట్టిగా ఈప్లా, శబాష్. సార్ మీ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి నా ఎక్స్పీరియన్సెస్, ఇన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. 30 years జర్నీ నాది. అట్లా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అమ్మవారితో 7 minutes. అమ్మకి అడిగిన ఆత్మజ్ఞానము అదే ఇవ్వమ్మా అంటే ఏం చేసుకుంటావు అన్నది. ప్రపంచం అంతా తిరుగుతానమ్మా, ఎటు చూసినా కింద మీదే ఉంది, అంత ఆగమే ఉంది అంటే అమ్మ ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. నీ గురించి అడగంటే నువ్వు లోక కళ్యాణం గురించి అడిగావు చూడు, నాకు బాగా అనిపించింది అన్నది. నీ మాటలో ఆ పవర్ ఇస్తున్నాను, ఆ విశుద్ధ చక్రం యాక్టివేట్ చేస్తున్నాను, నీ మాటే మంత్రంగా ఉంటుంది అన్నది. గొర్రెల మందలో ఉన్న ఈ ప్రపంచంలో సింహంలాగా బ్రతుకుతావు నువ్వు, నీ మాటతో లక్షల జీవితాలు బాగవుతాయని చెప్పి అమ్మవారు ఇచ్చిన బ్లెస్సింగే, నరసింహస్వామి ఇచ్చిన బ్లెస్సింగే అన్న సౌండ్ నాకు వచ్చింది అక్కడి నుంచి. దేవతలు పరిగెత్తుకుంటూ వస్తారు మనం వాళ్ళ పని చేస్తే, మనం చెయ్యం ఎప్పుడు. నేను జీవితంలో సైకిల్ మీద నుంచి ఎప్పుడు పడలే సార్ అంటే ఎక్కుతే కదా, ఎక్కనే లేదు, ఇంటి గడప దాటనే లేదు. మనం స్పిరిచువల్ వర్క్ అంటేనే ఒక శక్తి, భక్తి అంటే ఒక సామాజిక శక్తి. అర్థమైందా? భక్తి గట్టిగా చెప్పండి, ఒక శక్తి. అది ఆ శక్తిని ఎలా తీసుకోవాలి మనకు తెలియదు. గుడ్డిగా చేస్తున్నాము. గుడ్డెద్దు చేనులో పడ్డట్టే ఉంది. గుడికి ఎందుకు పోతామో తెలియదు, గంట ఎందుకు కొడతామో తెలియదు, ఆరతి ఎందుకు చేస్తామో తెలియదు. 10 రూపాయలు కొబ్బరికాయకి 20 సార్లు ఊపి చూస్తాం నీళ్ళు ఉన్నాయా అని. మీరు మొక్కినప్పుడు మీ తలకాయ చూస్తాడు ఆయన, యాక్సెప్ట్ చేయడు. గుడ్డిగా చేసే భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది, పనిచేయదు. రాషనాలిటీ, భావం లేని భక్తిలో శక్తి ఉండదు. మీ శరీరం 100 సార్లు గుడికి పోయింది కానీ మీరు ఎప్పుడు పోలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బాడీ పోయింది అంతే. కుంభమేళలో పోయి తానం చేసి వచ్చింది ఆ బాడీ, కానీ మనం ఎప్పుడు చేయలేదు. లోపల క్లెన్సింగ్ ఎప్పుడు కాదు. కాకరకాయని తీసుకెళ్ళి గంగా, జమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, అన్ని 7 నదుల్లో ముంచి ఇంటికి తెచ్చి కొయ్యండి, ఎట్లుంటుంది కాకరకాయ? సేమ్ అదే మనం కూడా. ఆడట్ట వీడి ఇట్లా అన్నావా అనే నీ కోడల్ని గురించి ఏమన్నది గీసుంటి ముదనష్టపు ఆలోచనలు, ముదనష్టపు మాటలు మాట్లాడతాం, కొంపలు నాశనం చేస్తాం, కానీ నిలబెట్టే పని చెయ్యం ఎప్పుడు. కరెక్ట్గా నేను చెప్పేది. ఎన్ని కొంపలు నాశనం చేస్తే అంత మన కొంప నాశనం అవుతుంది. అవసరమే లేదు. నిలబెట్టే పని చేయాలి, కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి, డిస్ట్రక్షన్ కాదు. ఫస్ట్ టైం నేను ఒక ఊరికి వెళ్తున్నా, రాత్రి 11:30, కాలుకు బ్యాండేజ్, బరువు బ్యాగ్ ఉంది. నా వయసు 20 years అప్పుడు. 35 years కింద జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు ఇది. చెప్పాలి వద్దా? మేడం అడిగితే ఇప్పుడు చెప్తున్నా. హైదరాబాద్ నుంచి గొల్లపల్లి అనే ఊరికి వెళ్ళేది నేను రెగ్యులర్గా. సాటర్డే పోయి నైట్ అక్కడ ఉండి సండే రోజు ప్రోగ్రామ్ చేసేది స్కూల్ గ్రౌండ్లో. ఎవ్రీ సాటర్డే పోవాలి, ఉండాలి. నా కమిట్మెంట్ అదే. జనాలు వింటారో వినరో నాకు అనవసరము, కానీ నా పని నేను చేసుకుంటూ పోయినా.
ఒక నిష్ఠతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాను నేను ఎప్పుడు. ఎంత శ్రద్ధగా నా ఫ్యామిలీని చూసుకుంటానో, ఎంత శ్రద్ధగా నా షాప్ చూసుకుంటానో, అంత శ్రద్ధగా మీ అందరినీ చూసుకుంటా అన్నట్టు. నా వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఇంత దూరం వచ్చిన ఆ దుమ్ము, ఆ సిగ్నల్స్ నెత్తినొప్పి అయిపోయింది నాకు సిటీలో రావాలి, ఇక్కడ రావడానికి. విద్యానగర్లో ఉంటాను నేను, యూనివర్సిటీ దగ్గర. ఫ్రెష్గా స్నానం చేసి వస్తే 4 రోజుల నుంచి చేయనట్టు అయిపోయినా ఇక్కడ వస్తే. అంత దుమ్ము ఉంది రోడ్ల మీద, అంత డస్ట్. అట్లా 11:30 అయిపోయింది, షాప్ బంద్ చేసి బస్ ఎక్కి శంషాబాద్లో దిగినాక 3 కిలోమీటర్ పోవాలి. చిన్న పల్లెటూరు అది, గొల్లపల్లి ఆ ఊరు పేరు. కాలు లాగుతుంది, కాలుకు బ్యాండేజ్. ఒక రోజు ముందు యాక్సిడెంట్ అయింది నాకు, ఇక్కడ పెద్ద పట్టి ఉంది, నరం తెగిపోయింది, బ్యాగ్ బరువుగా ఉంది, ఆకలి అవుతుంది, ఫీవరు. సరే ఇక 3 కిలోమీటర్స్ 11:30. ఒక ఆటో లేదు, ఒక బైక్ లేదు, లిఫ్ట్ అడుగుదామన్న, చీకటిగా ఉంది. ఆ ఊరికి పోవాలి. బ్యాగ్ పక్కన పెట్టి అక్కడ కూర్చున్నా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామని. కరెక్ట్ 20 ఏళ్ళ అబ్బాయి ఒకడు అక్కడి నుంచి వస్తున్నాడు. ఏమన్నా ఇంత చీకట్లు ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. గొల్లపల్లి పోవాలరా భయ్, మనకేం దొరకదా ఇప్పుడు అన్న. ఏం దొరకదు సార్ ఇప్పుడు అన్నాడు. నా ఊరు కూడా అదే, నడుచుకుంటూ వెళ్దాం ఇద్దరం అన్నాడు. సరే టైంపాస్ బాగా దొరికిన, నడు అన్న. లేచి నా బ్యాగ్ తీసుకుంటే నా బ్యాండేజ్ చూసి బ్యాగ్ లాక్కున్నాడు నా దగ్గర నుంచి. బుక్స్, క్యాసెట్స్ ఉండేవి అప్పుడు నాతో. ఆ బ్యాగ్ తీసుకొని పట్టుకున్నాడు. ఇద్దరం నడుస్తున్నాం, మాట్లాడుకుంటూ పోతున్నాం. ఏం పేర్రా నీదా అన్న? గోవర్ధన్ సార్ అన్నాడు. ఇంటి పేరేంది అన్న? మాహిశెట్టి అన్నాడు. ఏం చదువుకున్నా అన్నాడు. 10th మ్యాథ్స్ పోయింది సార్ అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కార్పెంటర్ పని నేర్చుకుంటున్నా సార్ అన్నాడు. డాడీ ఏం చేస్తాడని అడిగిన. పాలు అమ్ముతాడు సార్ అన్నాడు. అట్లా మాట్లాడుకుంటూ ఊరు వచ్చింది. స్కూల్లో ఒక రూమ్ అకామిడేషన్ నాకు ఉంటే 5 స్టార్ లేకుంటే ఓపెన్ స్టార్. మాకు ఎవడింట్లో రానిస్తాడు. అప్పుడు కొత్తగా నేను, అప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు అదే. లోపల వచ్చి బ్యాగ్ పెట్టేసి వెళ్తున్నా సార్ అన్నాడు. రేపు క్లాస్ ఉంటుంది, నువ్వు రావాలి చూడు అంటే తప్పకుండా వస్తా సార్ అన్నాడు. వెళ్ళిపోయినాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఊరంతా గ్యాదర్ అయిపోయింది, ఒక చోట వచ్చి కూర్చున్నారు అంతా. రాత్రి నాతో వచ్చాడు ఒక అబ్బాయి, గోవర్ధన్ అని. నా బ్యాగ్ పట్టుకొని నడిచాడు. అంటే గోవర్ధన్ ఆడు 20 years ఏజ్, పిల్లలు ఎవరు లేరు సార్ మా ఊర్లో అన్నారు. మొత్తం ఊరు ఉంది అక్కడ. 10th మ్యాథ్స్ పోయింది అన్నాడు. వాళ్ళ డాడీ పాలు అమ్ముతాడు అన్నాడు. అంటే ఎవరు లేడు సార్, గోవర్ధన్ అనేవాడు అబ్బాయే లేడు మా ఊర్లో అన్నారు. గురుగారికి అడిగిన, ఏం సార్ ఇట్లా జరిగింది? ఎవడు వచ్చి బ్యాగ్ పట్టుకున్నాడు సార్ 3 కిలోమీటర్ అంటే. సార్ అన్నాడు, సాక్షాత్ కృష్ణుడయ్య ఆయన వచ్చింది అన్నాడు. ఎలా జరిగింది ఇది? కృతి భక్తిలో ఉన్న శక్తి అది, డెడికేషన్లో ఉన్న పవర్ అది. అలాంటి కర్మలు మనం చేయం, వాళ్ళు రారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు జరిగినాయి నాకు. ఒక ఊరికి వెళ్తున్న 84 కిలోమీటర్స్ మహారాష్ట్ర. వారం రోజులు నిద్ర లేదు నాకు. ఫుల్ డే ప్రోగ్రామ్స్, ఫుల్ నైట్ ప్రోగ్రామ్స్ అయినాయి. అక్కడి నుంచి ఇంకో 84 కిలోమీటర్ ఇంకో ఊరికి పోవాలి. లాస్ట్ ఇక మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎక్కడ వెళ్తామో అది కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఆ వారం రోజులు క్లాసులు చెప్పి 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 బాగా అలసిపోయినా నేను. ఎంత నిద్ర అంటే నిద్ర వస్తుంది, బాడీ అలసిపోయింది, అసలు కళ్ళు మూతపడుతున్నాయి. లోకల్ బస్సు, పల్లె వెలుగు బస్సు వాళ్ళు ఫుల్ రష్ ఉంది, అందులో ఒక్క సీట్ ఆపి నాకు ఎక్కిచ్చేసినారు వాళ్ళు. కరెక్ట్ 84 కిలోమీటర్స్ బస్సు అక్కడ నుంచి నడవాలి. కూర్చొని ఇట్లే పడుకుంటున్నా నేను. బాగా నిద్ర వస్తుంది. 1 వీక్ సండే నుంచి సండే వరకు క్లాసులే కంటిన్యూ. నా పక్కకు ఒకరిని కూర్చున్నాడు. గ్రే కలర్ పాయింట్, వైట్ షర్ట్, లెనిన్ కాటన్ హాఫ్ షర్ట్, అది కూడా స్లిమ్ బ్రీఫ్ కేస్ పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా పడుతున్నా ఆయన మీద. ఏమన్నా ఇంత పడుకుంటున్నా ఏంది, అసలు నిద్ర లేదా నీకు అంటే 1 వీక్ నుంచి నిద్ర లేదు సార్ నాకు అన్న. ఎవరికి పోవాలన్నాడు. దెగ్లూరు పోవాలి సార్ అన్న. మహారాష్ట్ర అది. ఎవరింటికి పోవాలన్నాడు. సత్యనారాయణ పెన్కర్ ఇంటికి పోవాలి సార్ అన్న. ఆ ఊరు నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, నాకు తెలియదు సార్, వస్తే చెప్పండి అన్న. సత్యనారాయణ పెన్కర్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యా, నేను ఇంటి దగ్గర వదిలేస్తాను అన్నాడు ఆయన. ఆయన ఎవడో. మీరెవరు సార్, మీ పేరేంది అంటే దత్తు అన్నాడు. ఏం చేస్తారు సార్ అంటే LIC ఏజెంట్ అన్నాడు. ఒకటి మనీ బ్యాక్ పాలసీ రాస్తాను, ఇది 25 లక్షలు అంటాడు. దాని గురించి చెప్పక సార్ ఇప్పుడు అన్న. బాగా నిద్రలో ఉన్నా. నా టికెట్ కూడా ఆయనే తీసుకున్నాడు. ఆ ఊరు వచ్చింది, నా బ్యాగ్ తీసుకొని కింద దిగి ఆటో మాట్లాడి ఆటో ఎక్కినాము. 3 కిలోమీటర్ అక్కడ నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాం. అక్కడ డోర్ ఉంటే ఇక్కడ ఆపి అదే ఇల్లు సార్ అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. ఇంట్లో వెళ్తే ఆ సత్యనారాయణ పెన్కర్ కూర్చొని ఉన్నాడు సోఫాలో. మా ఇల్లే తెలియదు సార్, ఎట్లా వచ్చారు మీరు అంటే, నీ ఫ్రెండ్ ఎవడో కలిసాడు నాకు బస్సులో అన్న. ఏం పేరు అంటారు. దత్తు, LIC ఏజెంట్ అంటే. దత్తు అనేటోడు ఎవడు నాకు ఫ్రెండే లేడు అంటున్నాడు ఆయన. అస్సలు ఇది రియల్ జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు.
పిల్లలు బండ్లు వేసుకొని అంతా తిరిగిన ఆయన కనిపించలేదు. మళ్ళీ పత్రిసారికి అడిగిన, ఏం సార్ ఇలా జరిగింది, ఎవడో వచ్చి నా టికెట్ తీసుకున్నాడు, నాతో పక్కన కూర్చున్నాడు, కానీ అసలు అర్థం కాలేదు, ఆయన మళ్ళీ కనిపించలేదు అంటే సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆయన వచ్చి కూర్చున్నది అన్నాడు. ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్లు ఇవి. నేను పిలిచింది ఆయనకేమైనా, కృష్ణుని పిలిచాను నా బ్యాగ్ పట్టుకోమని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పురుషార్థ. పురుషార్థం చెయ్యం మనం. గురువుల దగ్గర పోతాము, జాతకాలు చూపించుకుంటాం, చేతులు చూపించుకుంటాం, తాయితులు కట్టుకుంటాం. ఏ గుడికి పోతే పని అవుతుందో, ఏ గురు కాలు మోగితే పని అవుతుందో. పదాలు పట్టుకోండి, పాదాలు కాదు. అంత మన చేతిలో ఉంది. తలరాతల్ని మార్చుకునే శక్తి మనకుంది. దరిద్రమైన జాతకం నాది తీసి చూస్తే కంప్లీట్ జాతకం మారిపోయింది. అది పంతులు అన్నాడు పెళ్ళికి ముందు, శుభమా అని అడుగుదామని మా అమ్మ నేను పోయి జాతకాలు 2 చూపిస్తే, అస్సలు నీకు పెళ్లి యోగమే లేదే, ఎట్లా చేసుకుంటావు అంటున్నాడు ఆయన. ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, చదువు లేదు, అసలు ఎట్లుందా, ఎన్ని పాపాలు చేసినావు నువ్వు అన్నాడు. ఇసుంటి జాతకం వచ్చింది ఎక్కువ అన్నాడు ఆయన. సరే ఇప్పుడు ఏం చేయాలి సార్, మరి సూసైడ్ చేసుకోవాలా అన్న. శుభమా పెళ్లి చేసుకుందామని జాతకం తీసుకొస్తే నీకు పెళ్లి యోగం లేదంటే ఏం రా భయ్, 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్పు అంటే చాలా నెగిటివిటీతో ఉంది నీ జాతకం అన్నాడు ఆయన. దానికి కారణం ఏంటంటే గత జన్మలో లక్షల మందిని చంపినోన్ని నేను. సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నా. హిట్లర్, చిరంజీవి కాదు, హిట్లర్ 44 to 48 ఆ సెకండ్ వరల్డ్ వార్లో నేను ఉండి చేసిన కర్మ ఏంటంటే టోటల్ ఈగో కాన్షియస్తో తక్కువ టైంలో లక్షల మందిని ఎట్లా చంపాలో ఇచ్చిన ఐడియా. ఆ చేసుకున్న కర్మకు లక్షల మందికి ధ్యానం చెప్తాను అనుకొని వచ్చిన జన్మ ఇది అని తెలుసుకున్నా. 18 గంటలు కూర్చున్నా ఒకసారి. అసలు ఏంద్రా భయ్, నాకు ఎందుకు పుట్టించిరు, ఇక్కడ ఎందుకు పంపించారు, ఈ దుర్గాజీ ప్రేమిల ఇంటిలో ఎందుకు వచ్చి, నాకు ఈ గడ్డం నాకెందుకు దొరికాడు పత్రి సార్, అసలు ఏంది కథ అని కూర్చున్నా ఒకసారి. కూర్చుంటే అప్పుడు సినిమా అంతా చూపించాడు పత్రి సార్. ఇంత పెద్ద ప్లానింగ్తో వచ్చినాడు నువ్వు, ఇంత పెద్ద బ్యాలెన్స్ నీది ఉంది, అయిపోయింది అన్నాడు. 80 yearsలో చేసే వరకు 80 yearsలో కంప్లీట్ చేసుకున్నావు అన్నాడు. అంత స్పీడ్గా పని చేసుకున్నా. అయితే ఆ పంతులకి అడిగిన, మరి రెమెడీ ఏంది సార్ అన్న. జాతకం ఇట్లుంది, అది నా పాస్బుక్, ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే, పవర్ఫుల్ ఇంటలెక్చువల్ లవ్ టువర్డ్స్ గాడ్ అన్నాడు ఆయన. బుద్ధితో బలంగా నువ్వు భక్తిని పట్టుకుంటే ఇదంతా కాలిపోతుంది అన్నాడు. ఏం చేయాలి, రోజు గుడికి పోవాలా అన్న. లేదు అన్నాడు. రోజు కొబ్బరికాయలు కొట్టాలా, లేదు. పచ్చబొట్టు, నల్లబొట్టు, తెల్లబొట్లు ఏమైనా పెట్టుకోవాలన్నా అన్న. లేదన్నాడు. కట్టు బొట్టు జుట్టు కూడా అవసరం లేదు అన్నాడు. బుద్ధితో పట్టుకో అన్నాడు ఆయన. ఆ రోజు యూటర్న్ తీసుకున్నా, నా లైఫ్ అక్కడి నుంచి టర్న్ అయింది. కంప్లీట్ జీవితమే మారిపోయింది. పత్రి సార్తో కనెక్ట్ అయినాను. ఆ తర్వాత అంతే. గురుగారు కూడా నాకు ఎక్కడ కలిసారు తెలుసా, హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న పక్క సీట్లో పత్రి సార్, పక్క సీట్లోనే ఉన్నాడు ఆయన. చాలా టెన్షన్లోనే నేను అప్పుడు. పెళ్ళి అయింది, బిజినెస్ లేదు, జాబ్ లేదు, ఏం లేదు, నాకు చాలా డిప్రెషన్లో ఉన్నాను. అసలు అర్థం కాలేదు. పత్రి సార్ చూసి చేసాడు ఫస్ట్, గుర్తుపట్టావా నాకు అన్నాడు. నేను గుర్తుపట్టలేదు సార్, నేను ఫస్ట్ టైం చూస్తున్నా మీకు అంటే. 3 జన్మల నుంచి నాతోనే ఉన్నావు అన్నాడు పత్రి సార్. 3 incarnations నుంచి నాతో ఉన్నావు, నువ్వు పాత ఫ్రెండే నాకు అన్నాడు. నువ్వేంది సార్, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాను. చాలా పెద్ద ప్లానింగ్తో వచ్చావా, నీకు తెలియదు నీ గురించి అన్నాడు. అంత నీకేం తెలిసింది సార్ అన్నా నేను. అంత తెలిసిందా నీకు అంటాను. ఏం అర్థం కాలేదు ఆయన మాట్లాడుతుంటే. కొత్త మనిషి. ఫస్ట్ టైం నేను కర్నూలు వెళ్తున్నా, సార్ కర్నూలుకి వెళ్తున్నారు. చాలా టెన్షన్ ఉంది సార్ నాకు, కొత్తగా పెళ్ళయింది, బిజినెస్ లేదు, ఏం లేదు, చాలా అస్తవ్యస్తంగా ఉంది సార్ నా జీవితం అన్న. డివైడ్ అయిపోయినాము, ఆస్తులు, బిజినెస్లు, పెద్ద ఫ్యాక్టరీ అన్నీ పంచుకున్నారు అన్నదమ్ములం. నాకేం రాలేదు. రోడ్ వైండింగ్లో పోయి షాప్ ఇచ్చారు సార్, నాకు ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, మీ బిజినెస్ ఏంటి సార్ అని అడిగిన సార్కి. నా బిజినెస్ నీకు చెప్తే అర్థం కాదు, నువ్వు నాతో వస్తే అన్నీ వస్తాయి అన్నాడు ఆయన. నాతో రా అన్నాడు. పత్రి సార్తో ఫస్ట్ టైం ఆ పిరమిడ్కి వెళ్ళాను కర్నూలులో. ఫస్ట్ టైం 10 నిమిషాలని కూర్చోబెట్టాడు, 3 గంటలు కూర్చున్నా అట్లే. ఫస్ట్ మెడిటేషన్ నాది 3 hours. 10 నిమిషాలు అన్నాడు కానీ 3 hours కూర్చున్నాక తర్వాత ఎలా అనిపించింది అని అడిగాడు సార్. నాకు ఏం కావాలో దొరికింది సార్ ఈరోజు అన్న. పులి స్టాప్ వచ్చింది నాకు. సర్చింగ్ అయిపోయింది, ఇది అల్టిమేట్ సార్ అన్న. నాతో నేను కలవడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటిదాకా బయట పరిగెత్తినా మనం, మనతో మనం ఎప్పుడు కూర్చోలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు సార్. కృణవంతో విశ్వమార్యం సార్ అన్న. విశ్వమంతా ఈ ధ్యానాన్ని తీసుకెళ్దాం సార్ అన్నాడు. ఏముంది దగ్గర అన్నాడు. ఇప్పుడు 15 లక్షల లోన్ ఉంది సార్ అన్న. లోన్లు కట్టుకోవాలి నాకు, ఇప్పుడు ఇంకేం లేదు సార్ అన్న. హైదరాబాద్లో మీ సెంటర్ ఎక్కడ సార్ అని అడిగిన. ఎవరు లేడే, నువ్వే నాకు బోని అన్నాడు.
పోయిపోయి దొరికినాయి, నేను దొరికినాయి సార్ అన్న. 15 లక్షల లోన్ అప్పు వచ్చింది నాకు డివైడ్ చేస్తే. ఏం చేయాలి ఇక? కృణవంతు విశ్వమార్యం అంటే నీకు అర్థం తెలుసా అంటే తెలుసు సార్ అన్న. విశ్వమంతా తిరుగుతా అంటున్నావు, ఏముంది నీ దగ్గర అంటే ఇప్పుడైతే ఏం లేదు సార్ అన్న. కాన్ఫిడెన్స్ ఉంది అన్న, గెలుచుకున్నావు పోను అన్నాడు. కోటేశ్వర్లను పట్టుకుందాం సార్, జనప్రియ అపార్ట్మెంట్లో పోతే చాలామంది కోటేశ్వర్లు ఉన్నారు, వాళ్ళకి పట్టుకుంటే మనం ఆర్గనైజేషన్ డెవలప్ చేయొచ్చు సార్ అంటే, సార్ ఒక్క మాట అన్నాడు, కోటేశ్వర్లను పట్టుకోవడం కాదు, నా దగ్గర వచ్చిన పిల్లలకే కోటేశ్వర్లుగా మార్చుకుంటా అన్నాడు పత్రి సార్. దట్ ఈస్ పత్రి సార్. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిదచ్చోభమానం మయ్యతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఏమైనా తక్కువ ఉందా? అష్ట ఐశ్వర్యాలు దిగి వస్తాయి. విశ్వేశ్వరుణ్ణి వశంలో చేసుకుంటే విశ్వం మనదవుతుంది, లోకేశ్వరుణ్ణి వశంలో చేసుకుంటే లోకం మనది అయిపోతుంది. అంత పవర్ ఉంటుంది ఆధ్యాత్మికానికి. ఆ ఆధ్యాత్మికాన్ని పట్టుకోండి, జీవితం మారిపోతుంది. ఈ జాతకాలు, ఈ వాస్తులు ఏవి మన మీద పనిచేయవు. దాటాలి. మణిపూర నుంచి పైకి వచ్చినామంటే ఇక్కడ ఉన్న డైమెన్షన్ పనిచేయదు మన మీద. ఇక్కడ నుంచి కింది భాగం అంతా భోగమే. ఈ కడుపుకు సెంటర్ నుంచి కింది భాగం అంతా చీకటే. భోగము, భయము, బీపీలు, షుగర్లు, టెన్షన్లు, బాధలు, కింది భాగమే అంతా. బానిసత్వము. ఏ ఒక్క మాటలో పవర్ ఉండదు మనకు. కిందిదంతా ఫిజిక్స్, పైనంతా మెటాఫిజిక్స్. కిందంతా భోగము, పైనంతా యోగము. కిందంతా ఇహలోకము, పైనంతా పరలోకము. ఇది దాటాలి, ఇక్కడి నుంచి పైకి రావాలి. ఇది చీకటి, పైన వెళ్తురు. మణిపూరలో ఉన్నోళ్ళే అందరు ఇక్కడికి వస్తారు. మూలాధారంలో ఉన్నోళ్ళు వేరే గురువుల దగ్గరనో గుళ్ళ దగ్గరనో ఉంటారు. స్వాధిష్టాన వాళ్ళు పారాయణాలు చేస్తూ ఉంటారు. మణిపూరలో ఉండి జపాలు చేసుకొని అన్నీ కంప్లీట్ అయినాకనే మా ఎదురుగా వస్తారు. కంప్లీట్గా రెడీగా ధ్యానానికి ఉన్న సోల్సే మీరు అందరూ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. పట్టుకుంటే మాత్రం మీకు తిరుగుండదు. వస్తారే ఇని వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉంటారు చాలామంది. మేము ఎట్లా వస్తాం అట్లా దులుపుకొని వెళ్ళిపోతాం మేము కూడా. కానీ మీ అదృష్టం, మీరు పట్టుకోవాలి ఆ కాన్సెప్ట్ని. లైఫ్ మారిపోతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే రోజు ధ్యానం చేయండి. బానిసత్వం పోవాలంటే ధ్యానం చేయండి. భయం పోవాలంటే ధ్యానం చేయండి. దోషాలు పోవాలంటే, అరిష్టం పోవాలంటే ధ్యానం చేయండి. మీ ఇల్లు దేవాలయంగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేయండి. ఒకవేళ మాంసం తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మెల్లిగా దాంతో బయటికి వచ్చేయండి. చాలా పెద్ద పాపం అది. ఏ అమ్మవారు అడగదు, కోడి మేక మెడగోస్తాయి నాకు పెట్టు అని అమ్మ అడగదు. మీ కాలు కోస్తాము, మీ మెడగోస్తామంటే ఇస్తారా? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. చాలా పెద్ద పాపం అది. అందుకే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మంచి శాకాహార భోజనం చేయండి, ధ్యానం చేయండి. జీవితము అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు పొట్ట బట్ట పొట్ట బట్ట, అది చచ్చిపోయేదాకా అదేనా? జర్ర మీ గురించి మీరు చూసుకోండి. జర ప్రతిసారి పరిచయం, టెన్షన్ 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 ఎందుకు? ఎవడో పంపిస్తే వచ్చిన వాళ్ళం మనము. శరీరం తల్లిదండ్రులతో వచ్చింది, కానీ లోపల ఆత్మ ఎవడో పంపిస్తే వచ్చిన సోల్ మనం. ఆత్మే పరమాత్మ. అండపిండంగా వచ్చిన మనము ఆ బ్రహ్మాండంతో కలవాలి. 9 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మీ సాధన బాగా జరగాలి అంటే 3 ఇంకో 3. ఫస్ట్ 3 మిత ఆహారము, యుక్త ఆహారము, నిరాహారము. భోజనం మితంగా చేయండి, యుక్తంగా చేయండి. ఒకరోజు ఉపాసంగా ఉండండి. రోజు పీకల్దాకా తిని ధ్యానంలో కూర్చుంటే నిద్ర వస్తే ఏం చేయాలంటే నిండా కప్పుకొని పండుకోవాలి. మిత భోజనము, యుక్త భోజనము, నిర్భోజనము. భోజన విషయంలో 3 పాయింట్లు. సెకండ్ 3, నోరు పారేసుకోవద్దు. ఊకే అడబడబడబడ వాగుతుంటారు. ఎంతో ఎనర్జీ పోగొట్టుకుంటున్నాం మనం. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. మాట అనేది చాలా ఇంపార్టెంట్. మితంగా మాట్లాడండి, పర్ఫెక్ట్గా మాట్లాడండి, మౌనంగా ఉండండి. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. తర్వాత ఇంకో 3, మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. ఆలోచిస్తూనే ఉంటాము. ఏం పడిపోయేది ఉందో ఏమో, కొంపలు అంటుకుపోయినట్టు ఉంటాము. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటాం. ఐసీయూలో లక్షల మంది ఉన్నారు సీరియస్గా. అంత సీరియస్ చేసి ఏం పడిపోయేది ఉందో, ఏం కొనాలనుకుంటున్నామో ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా తీసుకొని వచ్చిండ్రా? ఏమన్నా తీసుకోపోతారా? ఎంజాయ్ చేయండి అంటే పరిచయం పరిచయం పరిచయం. ఎప్పుడు
ట్రైన్లో కూర్చొని నెత్తి మీద లగేజ్ పెట్టుకున్నట్టు ఉంది జీవితం. నాది 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 నాది, ఏది నీది? నీ ముక్కులో నడిచే శ్వాసనే నీది కాదు, ఆయనే తీసుకుంటున్నాడు. లోపల నడిచే గుండె ఆయనే, చూసేది ఆయనే, వినేది ఆయనే, నడిచేది ఆయనే, ప్రతిదీ ఆయనే ఉన్నాడు. నేను చేస్తున్నా అనుకుంటారు, కాదు, ఆయన ఉన్నాడు. ఫస్ట్ 3 పాయింట్లు ఏంది? మిత భోజనము, యుక్త భోజనము, నిర్భోజనం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్కి పోయినారు, 20 ఐటెంలు ఉంటే వేసుకోవద్దు, గలీజ్ అయిపోతుంది కడుపు. పైసలు పెట్టి కొంటాం, మనం వేసుకుంటాం, పడేస్తాం, కరెక్ట్ కాదు. మిత భోజనము, యుక్త భోజనము, నిర్భోజనం, ఇది మెయింటైన్ చేయండి. మీ బాడీ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. నోరు మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణం. అవసరమైతేనే మాట్లాడాలి, పర్ఫెక్ట్గా మాట్లాడాలి, బుల్లెట్గా ఉండాలి, అంత పవర్ ఉంటుంది. మాట మంత్రంగా ఉంటుంది. నా మాట ఎట్లుంది? కాన్ఫిడెంట్గా ఉండాలి. మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. మితంగా ఆలోచించండి, యుక్తంగా ఆలోచించండి. ఏం అర్థం కాదు ముచ్చుకోండి అంతే. ఊకే టెన్షన్ పడే అవసరం లేదు. ముందు అత్త ఎలాంటిది దొరుకుతుందో అనే టెన్షన్ ఉంటుండే ఆడపిల్లలకి ఇద్దామంటే. ఇప్పుడు అత్తలకు టెన్షన్ అయిపోయింది, కోడలు ఎలాంటి కోడలు వస్తుందో ఇంట్లో అని. మా బాబు పెళ్ళికి చూసిన నా ఎక్స్పీరియన్స్. మా మేడంకి ముందే కౌన్సిలింగ్ ఇచ్చిన, నువ్వు అత్తనైనా అనుకోకు, ఫ్రెండ్ లాగా చూడు. ఎక్కువ టైట్ చేసినావు అంటే వెళ్ళిపోతుంది మనల్ని తీసుకొని. బ్యాలెన్స్గా ఉండు, ఫ్రెండ్ లాగా చూడు ఆమెకు. తల్లిగారి ఇంటికి పోతా అంటే పంపి. పెళ్ళైన నెలలోనే 10 సార్లు పోయింది అమ్మోళ్ళ ఇంటికి. అమ్మ గుర్తు వస్తుంది, డాడీ గుర్తు. పోనీ, ధ్యానం లేని కోతి అది, అట్లే ఉంటుంది. ఎట్లా పోతా చూస్తా అంటే చూపిస్తుంది మళ్ళా. వద్దు ఆ ట్రీట్మెంట్. కొత్త భార్య, కొత్త చీర, కొత్త చెప్పులు, కొత్త కారు, కొత్త ఇల్లు, 40 రోజులు టైం పడుతుంది మన ఫ్రీక్వెన్సీకి సెట్ కావడానికి. ఇది ఎనర్జీ సైన్స్. ఏదైనా కొత్తది సెట్ కాదు ఎంబడే, దానికి కొద్దిగా టైం ఇవ్వాలి. 40 రోజులు, 2 నెలలు, 3 నెలలు దాటింది. ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికంటే ఈ ఇల్లే బాగా అనిపిస్తుంది అంటుంది ఆ పిల్ల, మా కోడలు. ఎంత మారిపోయింది. పోనీ నువ్వు కూడా అట్లనే పోయినావు మరి కొత్తగా. నాకు ఆగం చేసినావు, మరి నువ్వు ఉన్నావా? అట్లే ఉంటుంది. ఆ ఇల్లు ఇడిచి మన ఇంటికి వచ్చింది అమ్మాయి, ఎట్లా పోతుంది అంటే చూపిస్తుంది మళ్ళీ. జర కాంప్రమైజ్ అవ్వాలి అంతే. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మి గారికి, ప్రతిభ గారికి, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.